హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నేను నా స్టైల్‌లో డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా ఎవరైనా చేసేవాళ్ళే. చాలా సింపుల్ వేలో చూపించబోతున్నానండి నేను. ఇదైతే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, ఎక్కువ మసాలా కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తే నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఒక బౌల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మీకు కారాలు ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చికెన్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇది కొంచెము బిర్యానీ మసాలా, ఒక హాఫ్ స్పూను. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి ఈ 3 అయితే యాడ్ చేశానండి. మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా పట్టించాలండి ముక్కకి మనము. ఇలా మసాలాలన్నీ కూడా బాగా కలుపుకున్నాం కదా! ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ పెరుగైతే తీసుకుంటున్నానండి నేను. ఈ హాఫ్ కప్ పెరుగు కూడా వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మొత్తం అయితే బాగా కలిసేలా కలుపుకొని ముందుగా నేను ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను మొత్తము. తర్వాత గ్రీన్ చిల్లీ అయితే ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలా. కొంచెము పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలా. కొత్తిమీర కూడా మనము సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ అండి. మనము బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆనియన్స్‌లో మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదండీ! ఆ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. మనం ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టించాలి మనం. ఇలా బాగా కలుపుకొని మనం ఓవర్ నైట్ పెట్టేసినా ప్రాబ్లమ్ లేదండి మనకి. టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసినా చాలు. టైం ఉంటే ఎక్కువ పర్వాలేదు మనకి. టైం లేకపోతే హాఫ్ అన్ అవరే సరిపోతుంది. ఇలా నేనైతే ఒక 2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకైతే వాటర్ వేసుకోవాలండి. ఒక 1 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఇక మనం కొంచెం ఉప్పు అనేది చూసి ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ మిడిల్‌లో ఎక్కడ ఎయ్యం కదా! ఆల్రెడీ చికెన్‌లో వేసున్నాము. ఇక్కడ రైస్‌లో కూడా చూసుకొని మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్, దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు, మీకు షాజీరా అంటే షాజీరా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెము ఆయిలు, తర్వాత కొంచెము పుదీనా, కొంచెము కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెము లెమన్ కూడా యాడ్ చేసుకోండి. మనకు వాటర్ ఇలా బాగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నేనైతే ఇక్కడ రైస్ తీసుకుంది ఒక 300 గ్రామ్స్ వరకే తీసుకున్నానండి. చికెన్ హాఫ్ కేజీ కాబట్టి రైస్ అయితే నేను ఒక 300 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. ఆ రైస్ మొత్తం యాడ్ చేసేసి మనకి రైస్ అనేది ఒక 70% కుక్ అయిపోతే సరిపోతుందండి. 70% ఎక్కువ ఓవర్‌గా కుక్ అయినా ఆల్రెడీ మనకి చికెన్ కుక్ అవ్వలేదు కాబట్టి రైస్ కూడా ఓవర్‌గా కుక్ అయిపోతే చికెన్ కుక్ అయ్యేలోపు మనకి రైస్ అనేది ఓవర్‌గా కుక్ అయిపోతుంది. మెత్తగా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. తినడానికి కూడా బాగుండదు. ఇప్పుడు మనం దేంట్లోకైతే దమ్ చేసుకుంటామో దాంట్లో చికెన్ మొత్తం వేసేసుకొని రైస్ మొత్తం ఒక 70% ఉడికిన తర్వాత వేసేసుకోవాలా. తర్వాత పైన కొంచెము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం రైస్ ఉడికించుకున్నాం కదా! ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంకా ఫైనల్‌గా ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! మన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, మీకు ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదండి. నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ అయితే ఏస్తున్నాను. అది మీ ఆప్షనల్లు. కొంచెం యెల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెము ఘీ కూడా యాడ్ చేసుకోవాలా పైన. వేస్తే బాగుంటుందండి. ఘీ కూడా మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఘీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ టిష్యూస్‌తో అయితే కవర్ చేశాను. మనకి దమ్ ఫ్లేవర్ అనేది ఎక్కడ ఆవిరనేది బయట పోకుండా టిష్యూస్‌తో అయితే కవర్ చేసేస్తున్నాను. లేదు మీకు గోధుమ పిండితో అయినా మీరు చుట్టూరుగా గోధుమ పిండి పెట్టేసుకొని దాంతో అయినా కవర్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసి పైన ఏదైనా బరువుగా పెట్టేస్తే అదైనా సరిపోతుంది టిష్యూస్ లేకపోతే. ఇప్పుడు ఒక హై ఫ్లేమ్‌లో ఒక 7 మినిట్స్, లో ఫ్లేమ్‌లో ఒక 8 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి దమ్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక దమ్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత మనం చూసుకుంటే రైస్ సూపర్‌గా ఉంటుందండి. మనము డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఈ మసాలా ఫ్లేవర్స్ ఎంత బాగున్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! దీంట్లో ఒక లెమన్ పెట్టుకొని ఆనియన్‌లో ఇలా పిండుకొని తింటుంటే, ఇలా బిర్యానీ తింటుంటే అబ్బా! ఫీలే వేరే లెవెల్ కదండీ! మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.